కాశీయాత్రలో భాగంగా ఈరోజు మనం కేదార్ ఘాట్ను సందర్శించుకుందాం. కాశీలోని అతిపెద్ద ఘాట్లలో ఒకటి కేదార్ ఘాట్. కేదార్ ఘాట్ను నిత్యం వందలాది మంది సందర్శిస్తూ ఉంటారు. కేదార్ ఘాట్ను దర్శించి అక్కడ వీలైతే స్నానం చేసి విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలి అని పండితులు చెప్తున్నారు. మహాశివుడు తన త్రిశూలంపై కాశీనగరాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత మొదటగా సాకార రూపంలో అడుగుపెట్టింది కేదార్ ఘాట్లోనే. కేదార్ ఘాట్లో కొంతకాలం ఉండి ఇక్కడ నుంచి ఆయన జ్యోతి రూపంలో మహాశివుడు కేదార్నాథ్కు వెళ్ళినట్లుగా పండితులు చెప్తున్నారు. కాశీ వెళ్ళిన వారు ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకొని ఆ తరువాత కేదార్ ఘాట్లో స్నానం చేసిన అనంతరం కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. కేదార్ ఘాట్ మనకు ఎన్నో ముచ్చట్లు, ఎన్నో కథలు చెబుతుంది. ఆ కథలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హరి ఓం. పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనం కేదార్ ఘాట్ గురించి తెలుసుకుందాం. కాశీలోని కేదార్ ఘాట్. కేదార్ ఘాట్ గురించి మనం ఏం తెలుసుకోగలమండి? ఏమీ తెలుసుకోలేం. కేదారేశ్వరుడే అక్కడ కొలువై ఉన్న చోటది. మనం కేదార్నాథ్ దాకా వెళ్ళక్కర్లేకుండా కేదారేశ్వరుడు మన కోసం పరిగెత్తుకుని కాశీకి వచ్చిన చోటది. అక్కడ నేను మొట్టమొదట్లో వెళ్ళినప్పుడు ఒక 70-80 ఏళ్ళ అమ్మాయి పూలు అమ్ముతూ ఉండేదండి. ఆవిడ దగ్గర కూర్చుని నేను, ఈ కేదార్ ఘాట్ విశేషాలు ఏంటమ్మా, అసలు కేదార్ ఘాట్ అంటే ఏంటి, ఎందుకు ఇంతమంది ఇక్కడికే వచ్చి స్నానం చేస్తారు, ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తారు, ముఖ్యంగా ఆంధ్రా నుంచి వెళ్ళిన కులమత తేడా లేకుండా అందరూ అక్కడ ఎందుకుంటారు అని అడిగితే అమ్మాయి చెప్పిన కథ ఏంటంటే, అమ్మా కేదారేశ్వరుడు మొత్తం భూప్రపంచం అంతా తిరిగి నేను ఎక్కడుండాలి అని ఆలోచించి ఫస్ట్ కాశీలో ఉన్న ఈ ఘాట్లో ఆయన ఉన్నట్ట. ఇక్కడి నుంచి జ్యోతి స్వరూపంగా కేదార్నాథ్ వెళ్ళాటమ్మా. అందుకని ఆ కేదార్నాథ్ కంటే ఈ కేదార్ ఘాట్ చాలా ఉన్నతమైన ఘాటు, ఫస్ట్ కాలు పెట్టిన ఘాటమ్మా ఇది. అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో అనేది ఏ రోజు నేను ఆలోచించలేదండి. కానీ ఆ కథ నా మనసుకి పట్టేసి నిజంగానే కేదార్నాథుడు మొట్టమొదటి ఇక్కడ కాలు పెట్టాడు కనుక అసలు ఏముంటుంది ఇందులో, ఎలా ఉంటుంది అని అక్కడికి నేను వెళ్ళి 9 రోజులు ఉన్నాను అనుకోండి. అంటే అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాం మనం. కాశీలో 9 రోజులు గడిపితే అమ్మ కడుపులో ఉన్న ఫీలింగ్ తెలుస్తుంది అని చెప్తారు. ఎలా? అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఈ కేదార్ ఘాట్లోనేనండి. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, అమ్మ కడుపులో 9 నెలలు మనం ఎలా ఉంటాం? అమ్మ ఏ ఆహారం పంపుతుందో మనకు తెలియదు, అమ్మ ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు, అమ్మ బాత్రూమ్కి ఎప్పుడు వెళ్తుందో తెలియదు, అమ్మ ఏం చేస్తుందో మనకు తెలియదు. ఒక చీకటి గుహలో మనం ఉంటున్నాం. మనకి వేటితోటి సంబంధం లేకుండా అన్నింటితో సంబంధం ఉండేటట్టుగా అమ్మ నవిలిపెట్టిన ఆహారం మన బొజ్జలోకి వెళ్తోంది. అలాంటి ప్రదేశమే ఈ కాశీ అనేది కేదార్ ఘాట్లో ఆ అమ్మాయి చెప్పిందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. నిజమే కదా, అలాంటి 9, అందుకే కదా 9 రోజులు ఉంటారు ఇక్కడ, 9 నెలలు ఉంటారు, 9 సంవత్సరాలు ఉంటారు, 90 సంవత్సరాలు ఉండడానికి ట్రై చేస్తారు జనం. అంటే ఎందుకని? అలా ఏ దాంతోటి సంబంధం లేకుండా తల్లి కడుపులో ఉన్న పిల్లల మనం ఉండాలి అంటే ఒక్క అమ్మా నాన్న దగ్గర మాత్రమే ఉండగలం. అక్కడ అమ్మా నాన్న, అన్నపూర్ణమ్మ, విశాలాక్షి, విశ్వేశ్వరుడు నాన్న రూపంలో ఉన్నారు కనుకే ఇంతమంది జనం అక్కడికి వెళ్ళి ఉండటానికి ఇష్టపడుతున్నారు. ముందు ముఖ్యంగా 9 నెలలు అక్కడ ఉండాలి అనే ఆలోచన ఎందుకు వస్తోంది అంటే, ఈ అశుభ్రతగా మైండ్లోకి రావటం లేదు ఎవరికీను. ఆయనలో ఉండే ఆ శుభ్రత గుర్తొస్తోంది, ఆ మంచితనం గుర్తొస్తోంది, తండ్రిగా ఆయన మనకి ఏమిస్తాడో అది గుర్తొస్తోంది. అంతే తప్పించి ఈ కాశీలో ఉన్న ఆవు పేడేసి తొక్కామండి అనేది గుర్తు రావట్లేదండి. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు, ఆ కేదార్ ఘాట్కి వెళ్ళినప్పుడు అస్సలు ఆలోచనే రాదు మనకి. ఎందుకంటే కేదార్ ఘాటు ఫస్ట్ స్నానం దగ్గర నుంచి మొదలెడదాం. కేదార్ ఘాట్లో గంగా నది ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. సాగిపోతూ ఉంటే తెల్లవారుజామున 4 గంటలకి ఉరుకు పరుగు ఎవరు ఏ రూముల్లో ఉన్నారో, 5 స్టార్ హోటల్లో ఉన్నారో, లేకపోతే 10 రూపాయలు ఇచ్చి
లాడ్జ్ పక్కన ఉన్నారో, లేకపోతే గోదావరి గట్టునే పడుకున్నారో, లేకపోతే ధర్మసత్రంలో పడుకున్నారో, ఏం చేశారో మనకి తెలియదండి. కానీ కేదార్ ఘాట్‌కి ఆ 4 గంటలకి మంచి కార్తీక మాసం చలిలో ఆ కిందకి దిగుతుంటే గజ 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 వణుకుతాం. నీళ్ళల్లో చెయ్యి పెట్టలేనంత చలేస్తూ ఉంటుంది. అలాంటి చలిలో ఫస్ట్ స్నానం చేస్తామండి. సరే, అలా స్నానం చేసేటప్పటి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. అట్లానే నేను మొహం కడిగేసుకుని, నాకు ఏ ఏ నది అయినా సరే నదిలో స్నానం చేసేటప్పుడు ఇంట్లో స్నానం చేసి నదికి వెళ్ళటం అలవాటు నాకు. మొదటి నుంచి కూడా అది మా ఇంట్లో మేము చిన్నప్పుడు రాజోల్లో ఉండేవాళ్ళం. రాజోలు గోదావరి ఒడ్డున ఉండేవాళ్ళం. అందుకని ఆ గోదావరికి వెళ్ళాలి అంటే ఇంట్లో స్నానం చేసి గోదావరిలో స్నానం చేసే అలవాటు మా ఇంటి పెద్దవాళ్ళు మాకు నేర్పించారు. అంటే అదొక సంస్కారం మా ఇంట్లో. సో, అలాగే గంగా నదిలో స్నానం కూడా ఇంకా ఆటోమేటిక్‌గా నేను అలాగే చేసేదాన్నండి. అలా చేయడం కోసమని వెళ్తున్నాను. స్నానం చేసేసి ఏవో చదువుకుంటూ నాకొచ్చినవేవో చదువుకుంటూ వెళ్తుంటే మంచి గోదావరి భాషతోటి ఒక బస్సు జనం ఉన్నారు. అందరూ పెద్దగా చెప్పుకుంటూ నడుస్తున్నారు. వాళ్ళకి తెలియటం లేదు. గోదావరి జిల్లాల నుంచి 25 ఏళ్ల క్రితం వచ్చారు అంటే వాళ్ళకి నిజంగానే పాపం హిందీ, ఇంగ్లీషు రావండి. తెలుగు ఒక్కటే. ఎందుకంటే నేను అది అనుభవించున్నాను గనక నాకు తెలుసు. అక్కడ వాళ్ళకి ఎక్కువ తెలుగే తెలుస్తుంది. ఆ తెలుగు భాషలో వాళ్ళు ఎవరిని ఏం అడగాలో తెలియక వాళ్ళల్లో వాళ్ళు మాత్రం చాలా మంచిగా అన్నీ తెలిసిన మగవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మాత్రం గొప్పగా చెప్పేస్తున్నారన్నమాట. లేదే ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అని. సరే, నేను ముందు నడుస్తుంటే నన్ను అడిగారు ఒకాయన. కాశీ కేదార్ ఘాట్‌కి ఎలా వెళ్ళాలి? స్నానం చేయడానికి వెళ్తున్నామండి అని అంటే, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, నా వెనక రండి అన్నాను. వచ్చారు. వచ్చి వాళ్ళింకా వాళ్ళ అలవాటుగా ఏమేం చేయాలో అవన్నీ గట్టు మీద కూర్చొని చేసుకుంటూ, నేను గబగబా దిగాను. దిగి నా గోత్రనామాలు చెప్పేసుకుని నా అంతట నేను స్నానం చేసేస్తున్నాను అనమాట. మునిగేసి అంత చలిలోనూ నేనేం పెద్ద ఎందుకంటే నాకు అలవాటు ఉంది కనుక చేసేస్తున్నాను. చేస్తుంటే పాపం వాళ్ళు నెమ్మదిగా కాళ్ళు పెడుతున్నారు, వణుకుతున్నారు, చేస్తున్నారు. అట్లానే ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి, అంత బాగా ఫాస్ట్గా ఎలా చేస్తున్నారమ్మా, మీకు చలేయట్లేదా అని అడిగింది. ఏం మీకు చలేస్తోందా, ఉండండి నేను మీకు చేయిస్తానని ఆవిడ చేతిలో ఉన్న చెంబే తీసుకుని ఆవిడకి నేను నేనేమో కేదారేశ్వరుడి గుడి వైపు తిరుగున్నాను. ఆవిడ ఆ గుడికి వీపు పెట్టి నిలబడ్డారు. ఆవిడకి స్నానం చేయించానండి. అసలు ఆవిడకి నేను స్నానం చేయించడం మొదలు పెడుతుంటేనే నాకు కేదారేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాననే ఫీలింగ్ నాకు. ఆవిడకి ఎలా ఉందో నాకు తెలియదు. మొహంలో మాత్రం చాలా ఆనందం కనబడుతోంది. నా చేత స్నానం చేయించుకుంటోంది. సరే, అట్లా ఆవిడ స్నానం అయింది. ఇంకొక ఆవిడ వచ్చింది. అలాగే మగవాళ్ళు కూడా వచ్చారు. వరుసగా అందరూ ఆ బస్సుడు జనానికి నేను స్నానం చేయిస్తూనే ఉన్నాను. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది యాదృచ్ఛికమే అయ్యుండొచ్చు. కానీ నాకేంటి, ఆ కేదారేశ్వరుడికి నేను అభిషేకం చేస్తున్నాను అనే ఫీలింగ్. ఎన్ని వందల చెంబులతో స్నానం చేయించానో నాకు తెలియదు. ఆ అనుభవం మాత్రం ఈ రోజుకి నేను తలుచుకుంటే, నాకు కళ్ళు మూసుకొని ఎప్పుడైనా కూర్చుని ఆ అనుభవాన్ని తలుచుకుంటుంటే కేదారేశ్వరుడే కనబడతాడండి. వాళ్ళందరి మొహాల్లోనూ కూడా ఆయనే ఉన్నాడు అనిపిస్తుంది. ఆ సంతోషం ఎన్నోసార్లు మళ్ళీ వెళ్ళాను కానీ నాకు రాలేదు. ఎన్నోసార్లు ఆ కేదారేశ్వర ఘాట్లో మొన్న రీసెంట్గా కూడా వెళ్ళొచ్చాను, పుష్కరాలకు వెళ్ళొచ్చాను. ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ నాకు ఆ అనుభవం మాత్రం రాలేదు. అంటే ఒక అనుభవం ఒకసారే శాశ్వతం. అలాగే మనకి ఆ కేదారేశ్వర ఘాట్లో స్నానం చేసేసి నెమ్మదిగా అక్కడే బట్టలు మార్చుకొని పైకి వెళ్తామండి. పైకి వెళ్ళిన తర్వాత సూర్యోదయం టైంలో మీరు ఆ అందం చూడాల్సిందే తప్పించి, రంగురంగుల పువ్వులతోటి ఆకుపచ్చగా వినాయకుడికి గరిక వేస్తారు, కుమారస్వామికి ఇంకొక పత్రి పువ్వులు వేస్తారు, తర్వాత దక్షిణామూర్తికి దండం పెట్టుకోకుండా వెళ్ళేవాళ్ళే ఉండరు. నవగ్రహాలు, మనం మంగళగౌరి పూజ చేసుకుంటాం కదా, ఆవిడ అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంది మంగళగౌరి అమ్మవారు. ఆ మంగళగౌరి అమ్మవారు, పార్వతీదేవి, మళ్ళీ అక్కడ విష్ణుమూర్తి, బద్రీనాథుడు, బ్రహ్మ, అక్కడ లేని విగ్రహం లేదండి. ప్రతి విగ్రహం ముందు మోకరిల్లి మనం కేదారేశ్వరుడి గుడికి వస్తాం. కేదారేశ్వర విగ్రహం దగ్గరికి వచ్చాక మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి, నా అబ్జర్వేషన్ తప్పేమో మీరే తెలుస్తుంది. కేదారేశ్వర ఘాట్లోని అభిషేకం చూస్తుంటే శ్రీకాళహస్తిలోని కథ గుర్తొస్తూ ఉంటుంది. కాళహస్తిలో
ఏనుగు, పాము, సాలెపురుగు ఎలా చేస్తాయో అక్కడికి వచ్చిన భక్తులు కూడా నాకు అలాగే కనిపిస్తారు. ఏనుగు, పాము, సాలెపురుగులాగా అభిషేకం చేసేస్తూ ఉంటారు, తీసేస్తూ ఉంటారు, చేసేస్తూ ఉంటారు, తీసేస్తూ ఉంటారు. ఒకళ్ళు వస్తారు, అభిషేకం చేసి అలంకారం చేస్తారు. రెండో వాళ్ళు బర్రుమని తోసేస్తారు. మళ్ళీ వాళ్ళు అభిషేకం చేస్తారు, మళ్ళీ వాళ్ళు అలంకారం చేస్తారు. మళ్ళీ మూడో వాళ్ళు వస్తారు, బర్రున ఆ ఆ అలంకారం కూడా మనం ఒక మూల నుంచుని అది చూస్తుంటే మనం ఏం చెయ్యక్కర్లేదండి. మన మనసు అన్ని అభిషేకాలు చేస్తూ ఉంటుంది, అన్ని అలంకారాలు చేస్తూ ఉంటుంది. అది నవ్వుకుంటూ మొహంలో మనకి తెలియని ఒక అందమైన నవ్వు కూడా మన మొహాల్లో వస్తుందండి. అది ఎన్నోసార్లు నేను గమనిస్తూ ఉంటాను అలాగా. వాళ్ళు తోసేస్తూ ఉంటారు. తోసేస్తుంటే కూడా గోడకి జార్లు పడి ఎవరికీ అడ్డం లేకుండా నిలబడి అలా చూడటం, ఆ అభిషేకాలు చూడటం నాకు చాలా ఆయనకు అభిషేకం చెయ్యడం కంటే ఆయనకి జరిగిన ఆ అభిషేకం చూడడం అనేది నాకు చాలా 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 ఇష్టమైన కార్యక్రమం. అట్లా కేదారేశ్వరుడి గుడిలో ఆ అభిషేకాలు చూడటం, తర్వాత సూర్యోదయం టైంలో గంగానది నుంచి సూర్య కిరణాలు ఆ గుడి వరకు వస్తాయండి. ఆ స్వామివారికి పొద్దున్న అభిషేకం చేస్తాడు సూర్యనారాయణమూర్తి తన కిరణాలతోటి. ఈ కిరణాలతో ఆ అభిషేకం చేస్తుంటే అక్కడ మనం సూర్యనారాయణుడిని చూస్తుంటే శివకేశవులు భేదమేంటి? ఎక్కడ భేదం ఉంది అసలు? ఇక్కడేమో ఒక పక్క చితిలో మండిపోతూ ఉంటాయి అన్నీను బాడీలు. అక్కడ సూర్యనారాయణమూర్తి ప్రవేశిస్తూ ఉంటాడు. అంటే మీకు ప్రతీదీ జన్మ అక్కడే ఉంది, జన్మ రాహిత్యము అక్కడే ఉంది. ఈ రెండూనే కదా మనకి శివకేశవ తత్వం అంటే. జన్మ రాహిత్యము, లయం అవ్వటము, 3 అక్కడే మీకు అలా కనిపిస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట, ఈ పడవ వాళ్ళు తత్వంగా చెప్తూ ఉంటారు కొన్ని. అమ్మ ఇక్కడే బతుకుంది, ఇక్కడే చావు ఉంది, ఈ 2 చూడ్డానికే కదమ్మా నువ్వు వచ్చింది అంటారు. అది ఎంత నిజమో కదా. ఇక్కడే బతుకు, ఇక్కడే చావు 2 నేర్పించేదే కాశీ. నా దృష్టిలో కాశీ అంటే చావు బతుకుల కలయిక. ఇది కేదార్ ఘాట్ యొక్క ప్రాశస్త్యం అండి. కేదార్ ఘాట్లో మనం చూడాల్సినవి ఇవన్నీ. స్నానం చెయ్యాలి కేదారేశ్వరుడికి, అక్కడి నుంచి దండం పెట్టుకోవాలి. లోపలికి వచ్చి ముఖ్యంగా దక్షిణామూర్తికి దండం పెట్టుకోండి కొంచెమైనా మనకి. ఎందుకంటే దక్షిణామూర్తి అంటే గురువు చిన్నవాడు, శిష్యులు పెద్దవాళ్ళు. అక్కడికి వెళ్తే మీకు కనిపించేది అదే. మనం అందరం చాలా ఇంకా చావుకి దగ్గరగా వెళ్ళిపోతూ 40 దాటి, 50 దాటి, 60 దాటి, 70 దాటి, 80 దాటి, 90 దాటి, 100 దాటి ఉన్నాం మనం అంతా. అక్కడికి ఆయన ఎప్పటికీ యవ్వనుడే ఆ దక్షిణామూర్తి. ఒక్కసారి అడగండి అక్కడికి వెళ్ళి, కేదారేశ్వర దక్షిణామూర్తి కొంచెమైనా మాకు జ్ఞానం ఇవ్వయ్యా, ఈ అపరిశుభ్రంగా ఉంది అనే కాశీని అలా లేదయ్యా మేము వచ్చింది నీ దగ్గరికి అని అనుకోగలిగిన స్థితిని మాకు ఇవ్వమని ప్రతిసారి నేను ప్రార్థిస్తూ ఉంటాను. కేదారేశ్వర ఘాట్ యొక్క నాకు తెలిసిన కేదారేశ్వర ఘాట్ ఇదండి. కాశీలో అడుగు పెడితే చాలు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని చెప్పడానికి ఈ కేదార్ ఘాట్ నిదర్శనం. కేదార్ ఘాట్ చెప్పిన కథలు మీరు కూడా విన్నారు కదా. ఈ వీడియోస్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీ యాత్రలో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.